అగ్రజ, అపరాధం మనది. మీ ఆభిజాత్యము ఆచార సంపత్తి త్యజించి పరదారాపహరణం చేయడం ధర్మమా? దుస్సహ పరాభవ కీలా దందహ్యమాన మానసులైన మానవులు మనపై దండెత్తి వచ్చుట అధర్మం. ఇప్పటికైనా మించిపోలేదు. జాతి సౌభాగ్యం కోసం, ఆత్మరక్షణ కోసం సీతామహాసాధ్విని శ్రీరామచంద్రుని అప్పగించాను. విభీషణ, నీవా నాకు ధర్మోపదేష్టవు? ఒక ఆడుదానిని, నీ తోడబుట్టిన దానిని, శూర్పణఖను, ఆ దరిద్ర క్షుద్ర మానవులు అవమానించిన నాడు నీవు నీ నీతి ఎక్కడున్నారు? నీ హితవాక్యములేమైనవి? దుర్భర పరాభవాగ్ని దిగమింగి శబ్ద నిశ్శబ్ద నిశీతిలో తలదాచుకునినావు. నీకు అసాధ్యమైనది నేను చేసినాను, నేను సాధించినాను. ఇది నిష్ఠూర్యమా? నీకగ్రజుడనై జన్మించుట నా అపచారమా? ఓ, నీకన్నను బలవంతుడను అభిమానవంతుడను అగుట నా నేరమా? నాహి నాహి, లంకా సామ్రాజ్య సింహాసనాధిష్టాతను అగుట నా దోషమా? కాదు, ముమ్మాటికి కాదు. త్రికరణ శుద్ధిగా నేను కోరే ఈ పని చేశాను. సీతను విడువను. అనర్హుణ్ణి క్షమాభిక్షార్థించుట కన్నా ఆవహరంగంలో ఆనందంగా వీరమరణం పొందుతాను. శివ శివ, అమంగళం అక్కన్నటికీ జరగరాదు. క్షుద్ర మానవ ప్రాణాహరణమే మన నిర్ణయం. అవును, అది ఏ సమంజసం? అవును, మంచి అరుచిగను, చెడు అతి మధురముగానూ ఉండుట సహజం. విభీషణ, సరి సరి, చెడు చెడుతోనే ఉండని. మంచి అన్న పేరుతో స్వజాతికి చీడ పురుగుగా దాపురించిన నీవే మా దానవ వర్గం నుంచి వెళ్ళిపో. సిగ్గు విడిచి ఆ నర్మి ఆశ్రయించి లంకాపురి విజయ రహస్యాలు బోధించి ధర్మం పేరిట నీ సోదరులను, బంధువులను, స్వజనులను వధించి నీ దేశాన్ని, స్వాతంత్ర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని శస్త్రములకు విక్రయించు. ఆ మానవునికి బానిసవై పడిగాపులు కాచి అతని అనుగ్రహంతో కొల్లకాడై మిగిలిన ఈ లంకాపురి సామ్రాజ్యాన్ని శాశ్వతంగా పాలించు. వెళ్ళు వెళ్ళు, ఇకనే సహించలేదు. ఈ ద్రోహిని నీ పాదాల ముందే అంతం చేస్తాను. నా చరణసీమలో ఇతడు మరణించరాదు. పోని జీవించని. స్వజాతి వినాశనానికి, మాతృద్రోహానికి మారు పేరు విభీషణుడేనని ఈతని పేరు శాశ్వతముగా శిలాక్షరములతో లిఖించబడని. పో, నా దృష్టి నుంచి వెళ్ళు, వెళ్ళిపో. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడ్డానికి కూడా స్కెల్టన్ మిగలదు.